తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ల కోసం 4,50,000 ఇళ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులుండే విధంగా వారికి నచ్చిన డిజైన్ లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్తోమత పర్మిట్ చేస్తే 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదట విడత 4,50,000 ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఇదే స్థలం నుండి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరికి ఈ యాప్ తీసుకొని అధికారులెళ్లి పేదవాళ్లలో బహు పేదవాళ్లని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్లను ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలున్నాయి. మొదటిది, ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ మొదట విడత చేసిన 4.5 లక్షల ఇళ్ల ఓనర్స్ కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లు అడిగారో వారి పూర్తి డేటా, అంటే వారికి ఇల్లుందా, ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది, కచ్చా ఇల్లుందా లేకుంటే హాఫ్ కచ్చా ఉందా, వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా, విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఏదైతే 4 విడతలుగా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములో భాగంగా ఫౌండేషన్ కంప్లీట్ అవడంతోనే ఈ యాప్ ని అక్కడ ఫోటో మళ్లీ తీస్తే ఆ యాప్ ద్వారా అది ఫౌండేషన్ అయిందో లేదో హైదరాబాద్ లో కూర్చునే అధికారులకు ఆ విజువల్స్ కనిపిస్తాయి. ఇలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. రెండవది, మనము నిరంతరము ఇచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు మళ్లీ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం గ్రామాలకి వెళ్లనవసరం లేదు. ప్రయారిటీ వైజ్ పూర్ ఆఫ్ ది పూర్ టాప్ నుంచి మనం ఇచ్చే ఇల్లు కింద వరకు అర్హులైన వాళ్లకు ఇవ్వడానికి యాప్ ఉపయోగపడుతుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అర్బన్ కి రూరల్ కి కేంద్ర ప్రభుత్వ సహాయం
హౌసింగ్ స్కీమ్ లో గత ప్రభుత్వము ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆనాడు సాయం తీసుకోలే. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా అది రూరల్కి 72,000 ఇవ్వచ్చు, అర్బన్ కి 1,50,000 ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ స్కీమ్ లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు అని అనుకునే వాళ్ళు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే 70,000 1,50,000 పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ల ఉంటే, అర్హులైన వాళ్ళుంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇళ్ల స్కీమ్ ని టాప్ ప్రయారిటీలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విమర్శ కాదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలున్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసుండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్లదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ ని. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో. ఇక